జై శ్రీమన్నారాయణ. చంద్రగ్రహణం గురించి మీ అందరికీ తెలుసు. పాల్గొన శుద్ధ పౌర్ణమి మార్చి 3, 2026 రోజున సంభవిస్తుంది. ఇది పాక్షిక చంద్రగ్రహణం. దీని గురించి పెద్దగా భయపడాల్సినటువంటి అవసరం లేదు. మనకు చంద్రోదయం దాదాపు 6 గంటల 2 నిమిషాల నుండి ఉదయం తర్వాత సంభవించినటువంటి ఆ చంద్రగ్రహణాన్ని మనం చూడగలుగుతాం. కనుక మనం పాటించేది కూడా స్పర్శకాలము 3 గంటల నుంచి ఉన్నా కూడా మనము పట్టు స్నానం 6 గంటలకు చేసి, విడుపు స్నానం 6 గంటల 45 నిమిషాలకు చేసి శుద్ధి చేసుకొని భోజనం చేయవచ్చు. మధ్యాహ్నం భోజన కార్యక్రమం మాత్రం తొందరగా ముగిస్తే మంచిది. 12 గంటల లోపుగా బాలింతలు లేకుంటే ముసలి వాళ్ళు, చిన్నపిల్లలు 2 గంటల వరకు భోజనం చేయవచ్చు. తదనంతరం మనం జపం చేసుకుంటే మంచిది. గ్రహణ సమయంలో మంత్రజపం అనేటువంటిది చాలా విశేషమైనటువంటి ఫలితాన్ని ఇస్తుంది అని మన పెద్దలు చెప్పడం జరిగింది. కనుక దీని గురించి భయం గురించి ఆలోచన కాకుండా నేను సద్వినియోగపరచుకునేటువంటి ప్రయత్నం చేద్దాం. తెల్లవారి దీనికి సంబంధించినటువంటి దానాలు ఉలువలు, నాగపడిగ, చంద్రబింబము, తెల్ల వస్తువులు, తెల్ల వస్త్రము, ఇలాంటివి బియ్యం దానం చేయవచ్చు. చాలా శుభప్రదం. చంద్రగ్రహణ సంబంధమైనటువంటి మంత్రజపము ఎంత ఫలితం ఇస్తుందో దానం కూడా అంతే ఫలితం ఇస్తుంది. ఇవన్నీ కూడా గమనించుకొని గ్రహణాల్ని ఆ పురుషులందరూ కూడా సద్వినియోగం చేసుకునేటువంటి వారు మంత్రోపదేశానికి, మంత్ర జపాన్ని చేసుకోవడానికి. ఆ విధంగా మనందరం కూడా మనకు తెలిసినటువంటి పారాయణాన్ని, మంత్రాన్ని జపం చేసుకుందాం. ఈ చంద్రగ్రహణాన్ని సద్వినియోగపరచుకుందాం. జై శ్రీమన్నారాయణ.